హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇంకొక వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. అదే ఎగ్ నూడిల్స్. సో ఈ ఎగ్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే అంతే టేస్ట్తో మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే కొన్ని వాటర్ తీసుకున్నానండి. ఫస్ట్ అందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకున్నాను. అవి వాటర్ అంతా కొంచెం మరిగిన తర్వాత అందులో హక్కా నూడిల్స్ వేసుకోవాలి. ఆ హక్కా నూడిల్స్ అన్నీ కూడా అవి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత వాటిని కంటైనర్తో ఇలా చేయాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులోకి 2 ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న ఎగ్స్ని కూడా మొత్తము గట్టిగా అయ్యేంత వరకు నూనెలోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన వాటిని పీసులుగా చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న వాటిని మనము ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఇంకొంచెం ఆయిల్ తీసేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్స్ అన్ని పీసెస్ కూడా వేసుకోవాలండి. క్యాబేజీ, క్యాప్సికమ్ కూడా వేసుకుంటారు. సో నా దగ్గర అవి లేక నేను వేసుకోలేదు. సో అవైతే స్కిప్ చేసేసాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనము వడకట్టి పక్కన పెట్టుకున్న ఉన్నాయి కదండి, అవి మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఆ నూడిల్స్ మొత్తం అందులోకి ఒక స్పూను కారము, ఒక హాఫ్ స్పూను సాల్ట్, చిటికెడు మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకొని అందులో కొంచెం మనము సాసులు ఉంటాయి కదండి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ వెనిగర్, ఈ 4 కూడా వేసేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇవి 4 వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఆ ఎగ్ పీసెస్ ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేస్తే మనకి పొగ స్మెల్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది. సో మా పిల్లల రియాక్షన్ కూడా చూపిస్తాను, చూడండి. బాగుందా?